సో కేస్ స్టడీ ఇది కూడా అయిపోయింది. దీని తర్వాత ఓకే ethical consideration. So we should inform them that we are going to conduct the experiment on you. Is it okay for you? ఓకేనా అని చెప్పేసి మనం మాట్లాడతాము. దాని తర్వాత దాంతో పాటు we should also tell that confidentiality. ఇప్పుడు కొద్దిమంది yes I am participating in your experiment అని చెప్తాము. చెప్పిన తర్వాత if they అంటే the information they give is confidential. As a psychologist, as a big psychologist, రాబోయే తరానికి psychologist, we should have a confidence. ఇప్పుడు ఎవరన్నా మీకు ఏదన్నా విషయం చెప్తే you should not leak it everywhere. Oh falana వ్యక్తి has some problem, he came to me, he has some problem. If you are going on saying, your reputation goes down. So you should maintain the confidentiality. The whatever information you are saying will stay with us. It is not going to మనం రిజల్ట్ బయటికి తీస్తాము కానీ ఫలానా ఏ ఇలా చెప్పాడు, ఫలానా బి ఇలా చెప్పాడు. నో, వి షుడ్ నాట్ డూ దట్. అండ్ వి షుడ్ ఆల్సో డూ డీబ్రీఫింగ్ అంటే ఏంటి అంటే వి షుడ్ ఎక్స్ప్లెయిన్ వాట్ ఆర్ ది ఎక్స్పెరిమెంట్ వీఆర్ గోయింగ్ టు కండక్ట్ ఆన్ యూ, వాట్ ఆర్ ది థింగ్స్ వీఆర్ చేంజింగ్ ఆన్ యూ, వాట్ ఆర్ ది కంట్రోల్ పారామీటర్స్, ఎలాంటి చేంజ్ చేస్తున్నాం అనేది. అండ్ దాంతో పాటు దే ఆర్ ఆల్సో విత్డ్రా, రైట్ టు విత్డ్రా అనేది కూడా ఉండాలి. if the person is saying I don't want to participate in the meeting, I don't want to participate, ఇప్పుడు జూమ్ మీటింగ్ నడుస్తుంది, it's like anyone can join and anyone can exit, there is no restriction. So you have a right to withdraw, you can exit at any point of time. So experiment జరుగుతున్నప్పుడు కూడా ethical consideration లో ఏంటి అంటే you can exit, you should have a right to withdraw. And also responsibility, who is going to take the responsibility is also important. రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. యు ఆర్ కండక్టింగ్ ఏ ఎక్స్పెరిమెంట్, కానీ దాని వల్ల ఏదైనా జరుగుతుంది అంటే యు షుడ్ టేక్ ది రెస్పాన్సిబిలిటీ. యు షుడ్ ఆల్సో సే, వినిపిస్తుందా మీకు? ఇది ఆఫ్ అయిపోయింది. yes okay, so you should be able to take the responsibility. సో ఇప్పుడు దీనికి స్టోరీ జోడిద్దాం. ఇప్పుడు ఏమవుతుంది అంటే ఏ పర్సెంట్, ఇప్పుడు ఇక్కడ మన కరెంట్ షాక్ వచ్చిన పర్సన్ సైంటిస్ట్లను పిలిచిండు, ఎక్స్పెరిమెంటల్ మెథడ్, నాన్ ఎక్స్పెరిమెంటల్ మెథడ్ కనుక్కున్నాడు కదా. కనుక్కున్న తర్వాత హీ వెంట్ టు గివ్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు ప్రెస్ రిలీజ్ లాంటిది ఉంటది కదా, హీ వెంట్ టు గివ్ ఇన్ఫర్మేషన్. 1 సెకండ్, సరే మీకు వినిపిస్తుంది కాబట్టి నో ప్రాబ్లం. యాక్చువల్లీ బ్లూటూత్ డిస్కనెక్ట్ అయిపోయింది, బట్ మై వాయిస్ ఈస్ లౌడ్ ఎనఫ్ ఫర్ యూ టు లిజన్. ఓకే, a person goes and gives information, goes to give information about ethics గురించి చెప్దామని he goes very confidently to give information on ethics. when he debriefed, దాని గురించి చెప్పి డీబ్రీఫ్ చేసిన తర్వాత and also said about the responsibilities they need to take, he also said the responsibility he need to take. Then everyone withdrew from the job. ఇక్కడ చూడండి, మీటింగ్ లోకి అందరు పారిపోతున్నారు. ఎందుకు? రెస్పాన్సిబిలిటీస్ గురించి చెప్పగానే everyone went off from the job. A person went to give information about ethics, confidently. When he debriefed about the responsibilities, everyone withdrew from the job. Information అంటే informed consent, ethics అంటే ethical consideration, confident అంటే confidentiality, debriefed అంటే debriefing, రైట్ టు విత్డ్రా అంటే రైట్ టు విత్డ్రా అంటే రైట్ టు విత్డ్రా, రెస్పాన్సిబిలిటీ అంటే రెస్పాన్సిబిలిటీస్. ఓకేనా? సో ఈ పిక్చర్ ని గుర్తుపెట్టుకోండి. నేను పక్క జరుగుతాను, మీరు ఒకసారి ఈ పిక్చర్ ని చూడండి. ఆ పిక్చర్ రెస్పాన్సిబిలిటీస్ గురించి చెప్పగానే ఎథిక్స్ కాన్ఫిడెంట్ గా వెళ్ళిండు ఒక అతను. ఎథిక్స్ గురించి ఇన్ఫర్మేషన్ ఇద్దాం అనుకుని డీబ్రీఫ్ చేసిండు, కొద్దిగా విషయం చెప్పగానే everyone started running from the responsibilities and they withdrew from the job. ఓకేనా? సో దిస్ ఈస్ 7th స్లైడ్. ఇంకొక స్లైడ్ ఉంది. ఓకే, సో ఇప్పుడు ఏం జరిగిందో చూద్దాం. ముందు క్లాస్ లో ఒకతనికి ముందు స్లైడ్ లో ఒకతనికి కరెంట్ షాక్ జరిగింది కదా. వై ఇట్ హ్యాపెండ్? హీ వాంటెడ్ టు ఫైండ్ అవుట్ ది మెథడ్స్. సో హీ కాల్డ్ సైంటిస్ట్ ని పిలిస్తే ఏమైంది? ఆ హైపాట్ క్లూ ఎవిడెన్స్ మెథడ్. ఓకేనా? సో సైంటిస్ట్ ని పిలిచిన తర్వాత దే సెడ్ దట్ దే కెన్ డూ ఎక్స్పెరిమెంట్. అంటే ఎక్స్పెరిమెంట్ చేయగలము, కంట్రోలింగ్ ఎంబీసీ గ్రూప్ వాళ్ళని కంట్రోల్ చేసే ఎక్స్పెరిమెంట్, ఆర్ వితౌట్ ఎక్స్పెరిమెంట్ అంటే స్టడీయింగ్ ఏ కేస్. అది అయిపోయిన తర్వాత దే వెంట్ టు ద మీటింగ్. ఓకేనా? సో బై దిస్ వే బ్లాక్ 1 లో ఉన్న సెకండ్ చాప్టర్
is finished. Okay na? So మీకు టైం ఉందా? ఇట్స్ 8:39. నా దగ్గర ఇంకొక స్లైడ్ కూడా రెడీగా ఉంది. ఇఫ్ యు ఆర్ రెడీ టు లిజన్, ఇఫ్ యు వాంట్ టు లిజన్, ఐ విల్ సే ది థర్డ్ స్లైడ్ ఆల్సో. లేదు సార్ ఇవాళకి చాలు, ఓవర్ డోస్ అయిపోయింది, మేము 8:30 వరకే ప్రిపేర్డ్ అయి ఉన్నాము, ఆరుద్రేశ్వర్ సార్ 7 నుంచి స్టార్ట్ అవుతుంది అనుకుంటున్నాం కాబట్టి అని చెప్పేసి, ఇఫ్ ఐ గెట్ అట్లీస్ట్ 10 ఆన్సర్స్, 3-4 వచ్చినాయి. If I get at least 10 answer, I'll start, or else I'll stop here. 11, 10, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, right. Thank you for your voting. కానీ మీరు అదృష్టవంతులు, 48 మెంబర్స్. నార్మల్గా అయితే 70-80 మెంబర్స్ ఉంటారు, కానీ ఇవాళ ఈ 48 మెంబర్స్ ఆర్ బ్లెస్డ్ పీపుల్. మీరు బ్లెస్డ్ అనాలో లేకపోతే మీరు ఇరుక్కపోయినారనాలో నాకు తెలియదు. ఓకే రైట్. ఇప్పుడు ఐఎమ్ థర్డ్ది చాలా సింపుల్ గా ఉంది, మేబీ 3 or 4 స్లైడ్స్ ఐ గెస్. ఐ విల్ షేర్ ఆల్ దిస్. థర్డ్ అయిపోయిన తర్వాత ఆపేద్దాం, ఇంకొద్ది ఇవాళ ఓవర్ డేస్ అయిపోతుంది. ఎవ్రీవన్ ఆర్ నాట్ ప్రిపేర్డ్ టు అటెండ్ దిస్ సెషన్, బట్ సడన్లీ అయింది. ఐ డోంట్ వాంట్ టు డిసప్పాయింట్ యూ పీపుల్. కొద్దిమంది వి వేర్ వెయిటింగ్ ఫర్ ది క్లాస్ సార్ అని అన్నారు కాబట్టి. రైట్. సో ఐఎమ్ థర్డ్ స్లైడ్ కదా, థర్డ్ స్లైడ్ సింపుల్, ఒక 10 minutes మాత్రమే. 1 person has said tomorrow sir, బట్ ఏమనుకోకండి, చాలా మంది ఎస్ ఐ డెఫినెట్లీ షేర్ ది స్లైడ్, డోంట్ మిస్, డోంట్ వరీ అబౌట్ దట్. శ్రేష్ఠ గారు, ఐ విల్ టేక్ ఓన్లీ 10 minutes హార్డ్లీ, ఎందుకంటే మెనీ పీపుల్ ఆర్ ఇంట్రెస్టెడ్. సో విల్ గో విత్ మెజారిటీ బికాస్ వీఆర్ లివింగ్ ఇన్ ఏ డెమోక్రటిక్ కంట్రీ. రైట్. సో ఇది ఏంటి టాపిక్ అని చూస్తే, రిలేషన్షిప్ ఆఫ్ సైకాలజీ విత్ అదర్ డిసిప్లిన్స్. ఇప్పుడు రిలేషన్షిప్ గురించి ఒక సైకాలజీ, సేమ్ ఇందాక మనము ఫస్ట్ స్టార్టింగ్ లో చూసినట్లాంటిది అనమాట. సైకాలజీ అదర్ ఫీల్డ్స్ తోటి ఎట్లా రిలేట్ అయ్యింది అని చెప్పేసి, ఎడ్యుకేషన్, బయాలజీ, న్యూరో సైన్స్, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్. ఐ విల్ నాట్ టేక్ మోర్ దెన్ 5 to 10 minutes. ఓకే, డోంట్ వరీ అబౌట్ దట్. 5 to 10 minutes లో విల్ డెఫినెట్లీ క్లోజ్, బికాస్ ఈవెన్ ఐ హ్యావ్ సమ్ అదర్ వర్క్స్. సో ఎడ్యుకేషన్ సైకాలజీ, ఎడ్యుకేషన్ ఫీల్డ్ లో సైకాలజీ ఇస్ రిలేటెడ్, బయాలజీ అండ్ న్యూరో సైన్స్ లో సైకాలజీ ఇస్ రిలేటెడ్, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్ అండ్ సోషియాలజీలో దిస్ ఈస్ రిలేటెడ్, మ్యూజిక్ అండ్ ఫైన్ ఆర్ట్స్ లో ఇట్ ఈస్ రిలేటెడ్, ఆర్కిటెక్చర్, ఇంజనీరింగ్ లో రిలేటెడ్, కంప్యూటర్ సైన్స్, మెడిసిన్, లా, క్రిమినాలజీ, మాస్ కమ్యూనికేషన్, ఆంథ్రోపాలజీ, ఫిలాసఫీ. మీకు గుర్తొచ్చినాయి అన్ని రాసేయండి, మీకు గుర్తొచ్చినాయి అన్ని రాయండి. సార్ అవి కూడా గుర్తురావు సార్ మాకంటే, మళ్ళీ నేను ఉన్నా కదా స్టోరీ తయారు చేయడానికి. చాలా దిస్ ఈజ్ మీ, నేను కాదు అమ్మాయి కాబట్టి నేను కాదన్నా, నేను అమ్మాయి అబ్బాయి చూడలేదు పెట్టేటప్పుడు ఫోటో. రైట్. ఓకే. సో షీఈస్ థింకింగ్ వాట్ షీ నీడ్ టు స్టడీ, షీఈస్ థింకింగ్. వెన్ స్కూల్లో ఎడ్యుకేషన్ స్టార్ట్ చేసినప్పుడు ఏం చదవాలా అనుకుంది, కాకపోతే స్కూల్లో ఛాన్స్ లేదు కదా ఏది చదవాలో. తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్ అన్ని చదవాల్సిందే. సో షీ హ్యాస్ స్టడీడ్ బయాలజీ. మనకి ఫిజిక్స్ అండ్ బయాలజీ రెండు సపరేట్ అక్కడే ఉంటాయి కదా, ముందు సైన్స్ అని ఉండేది, దాని తర్వాత ఫిజిక్స్ అండ్ బయాలజీ సపరేట్ అవుతాయి. సో బయాలజీతో పాటు న్యూరో సైన్స్ గుర్తుపెట్టుకోండి. తర్వాత సోషల్ ఉంటుంది, సోషల్ ఏముంటుంది, ఎకానమీ ఉంటుంది, పొలిటికల్ సైన్స్ ఉంటుంది. ఇవన్నీ స్కూల్ హాలిడేస్ లో చదివేసిన తర్వాత హాలిడేస్ వచ్చినప్పుడు ఏం చేస్తారు, షీ హ్యాస్ లెర్న్డ్ మ్యూజిక్ అండ్ ఫైన్ ఆర్ట్స్ నేర్చుకుంది, మ్యూజిక్ నేర్చుకుంది. ఇక్కడ ఉన్న ఫైన్ ఆర్ట్ మీనింగ్ వేరు, కాకపోతే మన స్టోరీకి ఆర్ట్స్ అనుకుందాం, డ్రాయింగ్, పెయింటింగ్ లాంటిది అనుకుందాం. మ్యూజిక్ అండ్ ఫైన్ ఆర్ట్ నేర్చుకుంది. దేని తర్వాత అది నేర్చుకునేటప్పుడు షీ వాస్ థింకింగ్, షుడ్ ఐ డూ ఆర్కిటెక్చర్ ఆర్ ఇంజనీరింగ్ ఆర్ కంప్యూటర్ సైన్స్, మెడిసిన్ చేయాలా, లా చేయాలా, క్రిమినాలజీ చేయాలా, మాస్ కమ్యూనికేషన్ చేయాలా అని చెప్పి ఆలోచించింది అనమాట. ఆలోచించి ఫైనల్ గా ఏం తీసుకుంది, ఆంథ్రోపాలజీ తీసుకుంది. ఆంథ్రోపాలజీ తీసుకున్న తర్వాత దెన్ షీ స్టార్టెడ్ సేయింగ్ ఫిలాసఫీ అనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత క్లాస్ లో జాయిన్ అయిన తర్వాత షీ స్టార్టెడ్ సేయింగ్ ఫిలాసఫీ. నేను అప్పట్లో అలా అది జాయిన్ అవుదామని అనుకున్నాను, కాకపోతే అది కాలేదు. దాని తర్వాత ఇది అనుకుంటాను, ఇది కూడా కాలేదు, ఇది చేయాలా అది చేయాలా అనుకుంటా. షీ వాస్ సేయింగ్ ఏ ఫిలాసఫీ. హూ దిస్ లిటిల్ గర్ల్, షీ ఈస్ ఇన్ స్కూల్, she was studying biology and neurosciences, and also ఇప్పుడు సోషల్లోకి వస్తే sociology, economy, political science. దాంతో పాటు in the holidays she has learned music and fine arts. Then after that she
started to think about architecture, engineering, computer science, mass communication, law, criminology, ఏమేం చేయాలి అని చెప్పేసి అన్ని మెడిసిన్. She was thinking all this thing, and finally she has joined in anthropology department. And when anthropology, she started saying philosophy. Anthropology లో జాయిన్ అయింది, ఫిలాసఫీ చెప్పడం స్టార్ట్ చేసింది. సో దిస్ ఈస్ ది స్టోరీ ఆఫ్ థర్డ్ ఏంటిది, థర్డ్ లెసన్ మనకి ఫీల్డ్స్ ఆఫ్ సైకాలజీ. ఫీల్డ్స్ ఆఫ్ సైకాలజీ అయితే ఏంటి అంటే దీంట్లో మీకు చెప్పాల్సింది ఒకటి హిస్టారికల్ డెవలప్మెంట్, ఆరిజిన్ అండ్ సైకాలజీ నేను చెప్పలేదు. గర్ల్, you remember about this girl, she was thinking about first school she was studying biology and also ఏంటి న్యూరోసైన్సెస్, తర్వాత పొలిటికల్ సైన్స్, సోషియాలజీ అండ్ ఎకానమీ. And then in the holidays she has learned music and fine arts, and after that she was thinking what to do, whether I should do architecture, engineering, computer science, medicine, law, criminology, mass communication. ఏం చేయాలా ఆలోచించి మీకు ఇంకేమైనా పేర్లు గుర్తొస్తారా అండి దాంతో పాటు. Then she has finally took anthropology, and when with her classmates she started saying philosophical stories. See, I wanted to do that but I could not do, I wanted to do that but I could not do అని చెప్పేసి స్టోరీ చెప్తుంది అనమాట. సో దిస్ ఈస్ ది ఎండ్ ఆఫ్ ది థర్డ్ యూనిట్ లో ఉన్న మనకి ఇంపార్టెంట్ పార్ట్. సో